అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటానండి. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది దారుణంగా పడిపోయింది అంటున్నారు కదా, నిజమేనా అది? రియల్ ఎస్టేట్ అనేది దారుణంగా పడటానికి లవ్వటానికి ఏం కాదండి. కొన్ని కారణాల వల్ల రైతులకి రేట్లు లేక వాళ్ళ డబ్బులు ఆగటానా, దానివల్ల కొంచెం ఇబ్బందుల వల్ల రియల్ ఎస్టేట్ తగ్గటం అయితే జరిగింది. అది ఇవాళ తగ్గిందిలే అని చెప్పేసి సాగడానికి అది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అయింది 1 సంవత్సరమే. ఈ 4 సంవత్సరాల్లో దీన్ని మించి డబల్ రావచ్చు, చెప్పలేము. మరి 14 నెలలు అవుతుంది, రియల్ ఎస్టేట్ అనేది ఒక గాడిని కూడా పడలేదంటారా ఇంకా ఈ 14 నెలల కాలంలో? ఏమండి, వచ్చింది ఇప్పుడే. మనం ఈ 5 సంవత్సరాల్లో రాక్షస పాలన చూసి మనం మళ్ళీ మొదటికి వచ్చాం. ఏది ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మళ్ళీ మొదటికి వచ్చాం. మళ్ళీ పుంజుకోవాలంటే కొంచెం టైం పట్టిద్ది. 1 సంవత్సరం ఇబ్బంది పడితేనే, ఒక తల్లి బిడ్డను కనాలంటే 9 నెలలు ఎట్ట మోయాలో మనం కూడా 1 సంవత్సరం కష్టపడితేనే ఈ 4 సంవత్సరాల్లో కొంచెం పరిపాలన అనేది అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అన్న, గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 14 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అంటారు? సార్, ఏది చేసినా ఏమి చేసినా వాళ్ళకి ఓన్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయలేదు చెబుతాం తప్ప రెండో పని ఏమి లేదు వాళ్ళకి. సూపర్ 6 అని పెడితే సూపర్ 6 కాదు, అది ఫెయిల్ అయింది అన్నారు. సూపర్ 6లో ఏది ఫెయిల్ అయిందో వచ్చి చెప్పాలి ఒక మంత్రి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ. సూపర్ 6లో తల్లికి వందనం ఇచ్చాడు, ముగ్గురుంటే ముగ్గురు ఇచ్చాడు, నలుగురికి ఉంటే నలుగురు ఇచ్చాడు. నిన్న కూడా నారా లోకేష్ గారు 35,000 కోట్లు రిలీజ్ చేశారు. ఏది పడనోళ్ళకి ఎవరికి ఉంటే 35,350 కోట్లు రిలీజ్ చేశాడు. ఇంకేందండి, తర్వాత గ్యాస్ సబ్సిడీ ఇచ్చాడు. బీసీ వర్గాల్లో కొన్ని కులాలకి 200 యూనిట్లు గాడి ఫ్రీగా ఇచ్చాడు. ఇంకా చేయాల్సినవి చేస్తూనే ఉన్నారు. అయినా కూడా బురద జల్లే పని తప్ప రెండో పని వాళ్ళకి ఏ పని పాట లేదు. వాళ్ళ కేసులు ఏడ బయటపడతాయో అని చెప్పేసి ఏదో తరపున ఏదో ఒకటి వేసి మేరేసేసి పక్కకు పోయే పనిలోనే ఉండాలి వాళ్ళు. అసలు ఇదంతా ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయింది అంటున్నారు కదన్నా. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అరాచకం అనేది ఏమీ లేదండి. వాళ్ళు చేసిన అరాచకాలు అప్పుడు చెప్పుకోలేని ఇప్పుడు చెప్పుకుంటానే ఉన్నారు. వాళ్ళు చేసినవి ఇప్పుడు చెబుతున్నారులే, కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం అయితే అరాచకాలు ఏం లేదు. వాళ్ళకి తెలుసు, అది మనస్సాక్షి వాళ్ళ మనసు మీద చేసుకొని చెప్పమనండి. కానీ ఏంటంటే బురద జల్లాలి, మంచి ప్రభుత్వం ఇది, సుపరిపాలన ప్రభుత్వం కాబట్టి ఏదో ఒకటి జల్లాది. మళ్ళీ మేము రావాలంటే ఏదో ఒకటి చెప్పాలి, మేము బతకాలి అంటే ఏదో ఒకటి వాళ్ళ మీద నిందేయాలి తప్ప ఏమీ లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక సంక్షేమం అంటే అభివృద్ధి అంటే ప్రజలకు డబ్బులు వేయడం కూడా అభివృద్ధి. నేను 2,75,000 కోట్లు ప్రజలకు పనిచేశాను, చంద్రబాబు నాయుడుకి ఆ బటన్ నొక్కి డబ్బులు పంచడం చేతకాటలేదు అంటున్నాడు కదన్నా. మరి అందుకే కండి 11 సీట్లకి వాళ్ళు పరిమితం అయ్యారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీకి, ఒక మంత్రికి, ఒక కార్యకర్తకి విలువ లేకుండా అచ్చంగా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే పనిలో ఉన్నాడు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అట్లా కాకుండా ఏ మంత్రి అయితే ఏ పని చేయాలో ఆ మంత్రి చేత పని చేపిస్తున్నారు, ఏ కార్యకర్త అయితే ఏం చేయాలో అదే చేపిస్తున్నారు. ఎవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళకి చేపించడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం అనేది అభివృద్ధి చెందింది. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఈ సంక్షేమ పథకాలు ఏమో అమలు కావట్లేదంటారా రాష్ట్రంలో? వాళ్ళు వచ్చి ఏది అమలు కాలేదో, ఏది అమలు అవుతుందో ఒక్కసారి వచ్చి మీడియా ముందు చెప్పమనండి, చెప్పలేరు. ఎందుకంటే అన్నీ అమలు అవుతున్నాయి. చెప్పిన సూపర్ 6లో నిన్ను చేసినప్పుడు ఇంకేం సంక్షేమ పథకాలు అనేది వాళ్ళు ఇచ్చేదో వీళ్ళు ఇచ్చేది కాదు. ఒకసారి అమలు అయినాక ఆటోమేటిక్గా అది గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. పెన్షన్లు అతనికి మళ్ళీ 250 రూపాయలు 4 సంవత్సరాలు ఇచ్చింది, 250 గాడికి 3,000 చేయాల. చెప్పిన పనిగా ఒకేసారి 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. వికలాంగులకు 6,000 రూపాయలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు ఆ వికలాంగుల పెన్షన్ల guరించి మాట్లాడారు కాబట్టి వికలాంగులు పొట్టగొడుతుంది కూటమి ప్రభుత్వం, వికలాంగుల పెన్షన్లన్నీ ఆపేస్తున్నారు అని చెబుతున్నారు కదన్నా. మరి జగన్మోహన్ రెడ్డి కంటే అరాచకాల కంటే ఇంకంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి వైఎస్ఆర్ సంబంధించిన కార్యకర్త చెయ్యి లోపల పెట్టుకొని చొక్కా బయట పెట్టుకొని నేను వికలాంగుడిని, నా పెన్షన్ తీసేశారు అని చెప్పిన వ్యక్తి అదే వీడియో బయటకు వచ్చినాక 2 చేతులతో డాన్స్ చేస్తున్నాడు. అది వాళ్ళ ప్రభుత్వం మాట. ఎవరో ఒకళ్ళు తెలియజేసిన పొరపాటు దాని గురించి కూడా ఏముందలే అన్నదాన్ని. ఇంకా ఒకటి తెలిసినా తెలిసి పని చేసేది వాళ్ళు అన్నీ అయ్యే. ఇంకా తెలిసి చేసేది తెలియక చేసేది వాళ్ళు చేసే పనులన్నీ అరాచకాలు.
ఓవరాల్గా ఏమంటారు మరి? జగన్మోహన్ రెడ్డి అయితే చాలా క్లియర్గా చెబుతున్నాడు, ఈ కూటమి ప్రభుత్వంలో దోపిడీ పెరిగిపోయింది, వీళ్ళందరంతూ నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి తేలుస్తానంటున్నాడు కదా. మరి అతను ఇంకా సుప్రీము, ప్రెసిడెంటు, బూమ్ బూమ్ బీర్లు అవి తాగిన మొత్తులోనే ఉన్నాడు. ఇంకా ఈ తేళ్ళ బయటికి రాలే ఆ మొత్తు అలా ఉంది మాట. ఇంకో 5 సంవత్సరాలు కాదు, ఇంకో 30 సంవత్సరాలైనా ఆ మొత్తు దిగదు. ఇంకా ఈ బ్రాండ్లు ఏంటి, కొత్త బ్రాండ్లు అన్నీ వినపడుతున్నాయి. కొత్త బ్రాండ్లు అంటే 2019 నుంచి 24 వరకు ఎప్పుడు లేని బ్రాండ్లన్నీ కొత్తగా వచ్చినాయన్నమాట. సుప్రీంలు, ప్రెసిడెంట్లు, బూములు ఇవన్నీ వచ్చి అంటే మీరేమో దాంట్లో దోచుకున్నాడు, దాంట్లో తాగాడు, ఆ మొత్తులో ఉన్నారంటున్నారు. ఇప్పుడు అసలు దాంట్లో మద్యంలో దోచుకుంటుందే చంద్రబాబు నాయుడు, మొత్తం ప్రైవేటు పరం చేసి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నాడనే మాట అయితే అంటున్నారు కదన్నా. మరి 120 రూపాయలు ఉన్న మ్యాన్సన్ హౌస్ ముందు అది తీసేసేసి బూములు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఇవన్నీ వచ్చేసేసి వాళ్ళకి ఇష్టమైన జగన్ పేరు కూడా జగన్ ముందు ఈ మందులన్నీ వచ్చేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకొని ఒక్కట కూడా ఫోన్పేలు, గూగుల్ పేలు కాకుండా ఓన్లీ క్యాష్ ద్వారాగా తీసుకొని ఆ క్యాష్ ఎవరికి వెళ్తున్నాయా, ఎక్కడికి వెళ్తున్నాయా కూడా తెలియకుండా చేసింది వాళ్ళు. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ప్రతిదీ కూడా ఫోన్పే. ఏది ఎక్కడ లెక్క అడిగినా ఎనీ టైం వచ్చినా కూడా టైంతో సహా రేట్లతో సహా ప్రతి వైన్స్లు కాడ, ప్రతి బోర్లు కాడ రేట్లతో సహా రాస్తున్నారు. వీళ్ళు దోచుకున్నట్ట, జగన్ ప్రభుత్వం దోచుకున్నట్టు మీరే అర్థం చేసుకోవాలి ప్రజలే. అసలు ప్రభుత్వమే అమ్మితే కనుక దాంట్లో దోపిడీ ఎట్ట జరిగిద్ది అంటున్నారు కదన్న వాళ్ళు. అది చెప్తలేదండి. ఇప్పుడు మొత్తం డిజిటల్ సిస్టమ్ ప్రకారము బోర్డు వైన్స్ల మీద, బోర్ల మీద రేట్లతో సహా టైంతో సహా ఇస్తున్నారు. అయితే ఇంకా మీరు దోచుకున్నారంటే దోచుకున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎట్లా ఉందంటే దొంగ అంటే వెనకాల ఉన్నది అమ్మ మొగుడు అన్నట్టు అట్లా ఉంది ప్రభుత్వం మాట. మళ్ళీ ఏంది కొడాలి నాని గారి భాష వచ్చేస్తుంది మీకు అసలుకి? ఏనా ఏంది ఈ భాష ఏంది అసలుకి? గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యేలు వాడిన భాషకి ఇప్పుడు ఎమ్మెల్యేలు వాడుతున్న భాషకి మీరు గమనించిన తేడా ఏంటన్నా? సంస్కారం అనేది ఒక పద్ధతి, ఒక విలువలతో కూడింది. అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలనేది సంస్కారం నేర్పించింది మా నాయకుడు. అంతేగాని ఒలవరగా ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ఎట్లా పడితే వెకిలిగా ఉండటం, కూర్చుంటాం కానీ ఏదైనా కూడా సంస్కారంతో వచ్చిందండి. ఆ సంస్కారం లేని పోయినసారి అసెంబ్లీ చూడాలంటే ఎవరి వల్ల కాలేదు. ఇవాళ అసెంబ్లీ చూడాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆ టీవీ ముందు కూర్చొని లెగవడం కూడా లెగవట్లా. మళ్ళీ వస్తున్నాడంటగా కొడాలి నాని, మొత్తం రెడీ చేసుకొని మొత్తం బాగు చేసుకొని వస్తున్నారంటగా. ఇంకా వచ్చేదంటే ఇంక వస్తే పాపం 7 ఊసలు లెక్కేసేసి లోపలికి వెళ్తామే కానీ ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి వచ్చేది అయితే ఏం లేదండి. అసెంబ్లీకి వచ్చేది ఇంకా కలే. అంటే గుడివాడ గడ్డ మీద అడుగు పెడుతున్నారు, దమ్ముంటే ఆపుకోండి అంటున్నాడు పేరునండి. మరి అలా ఆయన ఇల్లుని గుడివాడ గడ్డగా చేసుకున్నాడు కానీ ఊరినైతే గుడివాడ గడ్డగా ఏం చేసుకోవాలా, చేసుకోలేదంటారు. అది